వృషభ రాశి వాళ్ళకి మరి 15 రోజుల్లో ఏ విధంగా కనబడబోతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూస్తే, వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మనం మాట్లాడుకుందాం. గురువు అనేటువంటి ఆయన 5వ తారీఖు తర్వాత మీకు కలిసి రావడం వల్ల ధనయోగము అనేటువంటిది మీకు పట్టింది. విపరీతంగా మనీ ఫ్లో అనేటువంటిది చూడడం కానీ, ఎడ్యుకేషన్‌లో గ్రోత్ అనేటువంటిది రావడం కానీ, ఆల్రెడీ కోల్పోయిన డబ్బు, గౌరవం, వైభవం అంతా కూడా తిరిగి రావడం కానీ చాలా బాగుంటాయి. సెకండ్ హౌస్‌లో గురుడు వక్రించున్నారు కాబట్టి చాలా మంచి యోగం అండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సార్ట్ ఔట్ అవ్వడం, శుభకార్యాలు జరగడం, వివాహ ప్రయత్నాలు అనుకూలించడం, సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినడం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు పాసిబుల్ అవుతాయి అని చెప్పొచ్చండి. అయితే దీంతో పాటుగా ఈ 15 రోజుల్లో 7వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన మీకు అనుకూలిస్తున్నారు. సెకండ్ లార్డ్. మీ యొక్క వృషభ రాశి వాళ్ళకి సెకండ్ లార్డ్ ఎవరు? ధనస్థానానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఎప్పుడు బాగుంటే అప్పుడు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ బుధుడు కూడా బాగున్నారు కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులందరికీ కూడా దిగ్విజయంగా లాభాలు చూసే అవకాశం కనబడుతుంది. సప్తమంలో బుధుడు అనుగ్రహిస్తున్నారంటే విద్యార్థులకి చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. నూతన స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పొచ్చండి. బుధుడు ఇంకా బాగున్నారు అనుకుంటే ఏమేం చెప్పొచ్చు? స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి విజయాలు ఉంటాయి. ఎందుకు? స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా బాగుండాలి అంటే 3 గ్రహాలు అనుకూలంగా ఉండాలండి. గురు, బుధ, రాహు. వృషభ రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఈ 3 కూడా అనుకూలంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొచ్చు. సో బలమైన ఎఫర్ట్స్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. అష్టమంలో శుక్రుడు అనేటువంటి ఆయన చాలా బాగా యోగిస్తున్నారు. ఈ యొక్క 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి అష్టమ శుక్రుడి యొక్క యోగం వల్ల మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయ్యే విధంగా, శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, ఆభరణాలు కొనుక్కోవడం కానీ, వస్తువులు కొనుగోలు చేయడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, చాలా విషయాల్లో మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలన్నీ కూడా అష్టమ శుక్రుడు అనేటువంటి ఆయన కలగజేస్తారండి. చాలా బాగుంటుంది. బికాజ్ లగ్నాధిపతి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇప్పటిదాకా ఉండేటువంటి మానసిక ఒత్తిడిని కలిగించేటువంటి ఏదైనా పనులుంటే అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అష్టమ శుక్రుడి వల్ల. చాలా బాగుంది. దశమంలో మీకు రాహుగ్రహ సంచారం అనుకూలిస్తుంది. ఈ యొక్క కెరీర్ గ్రోత్ అనేటువంటిది తప్పకుండా మీకు కనబడుతుందండి. మీరు ఏ కెరీర్లో ఉన్నా సరే మీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలే కాకుండా ఈవెన్ కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. లాభంలో శని అనేటువంటి ఆయన అనుకూలిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి? శని ఎప్పుడైనా సరే కష్టకారకుడు, కర్మకారకుడు అండి. మీరు పైకి ఎదగాలి, నేను చెయ్యాలి, కష్టపడాలి అనే పట్టుదల మీకు ఏదైతే ఉంటుందో, నేను ఎదగాలి, 10 మందిని ఆకట్టుకోవాలి అనేటువంటిది పట్టుదల ఉంటుందో, ఆ కష్టాన్ని మీతో పడేలా చేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా మీకు ఇస్తారండి. శని అనేటువంటి ఆయన అంత గొప్ప వ్యక్తి. సో అలాంటి యోగం మీకు ఇక్కడ పడుతోంది అని చెప్పొచ్చు.